అచ్యుత్ గారు మంచి మిత్రులు కదా. అవును. మా నాన్నగారి సీరియల్లో హీరో అయిన అవును. అన్వేషిత. అవును. ఆయన సడన్ గా చనిపోవడం చాలా బాధ కలిగించింది చాలా మందికి. ఎలా జరిగింది సార్ అంతా? అంటే అతను కష్టాల్లో ఉన్నారా? ఆరోగ్యాన్ని కేర్ చేసేవాడు కాదు. కష్టాలు అనేది ఏం లేదు, అతను కంఫర్టబుల్గానే ఉన్నాడు. బట్ ఏంటంటే ఆరోగ్యాన్ని అసలు పట్టించుకునేవాడు కాదమ్మా అతను అంటే ఇప్పుడు సపోజ్ కూర్చున్నాం అనుకో, మిరపకాయ బజ్జీలు తినేవాళ్ళం. 4 ప్లేట్లు తెచ్చారనుకో, 2 ప్లేట్లు నా దగ్గర, 2 ప్లేట్లు వాడి దగ్గర ఉంటాయి కదా, నాకు ఒకటే పెట్టేవాడు. మేమిద్దరం మిరపకాయ బజ్జీలు తిన్నామనేవాడు. వెన్న, జీడిపప్పు, లేకపోతే ఇంకోటి స్వీట్లు, అది అంటే వాళ్ళకి అలా ఇష్టం. చల్లటి కూల్ డ్రింక్, చల్లటి వాటర్ కూడా చాలా డేంజర్ అమ్మా ఇప్పుడు. చల్లటి కూల్ డ్రింక్ తాగేవాడు. అట్లా ప్రెషర్స్ ఉంటాయి కదా. అతను వినైల్ ప్రింటింగ్ ఒక కంపెనీ ఏదో అనుకున్నాడు ఫ్రెండ్ తోటి, న్యూజివీడ్ అతను. అందులో కొంచెం 24 - అనేవాడు 24 లక్షలు అంతా అప్పుడు అప్పు అయ్యాడని ఆవిడ చెప్పాడు. మాకు చెప్పలేదు అది. 24 లక్షలు అప్పుడు ఎవరు అప్పయ్యారు? ఈయనే అప్పయ్యారా అని తెచ్చాడు, ఆ ప్రాసెస్కి తీసుకొచ్చాడని చెప్పేవాడు. మేము అంతా న్యూజివీడ్ వెళ్ళాం. ఆ ఫ్రెండ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో అతనిది ఏదో షాప్ ఓపెనింగ్, అక్కడికి కూడా వెళ్ళాం మేము. బట్ ఆ తర్వాత వచ్చి సడన్గా గాంధీ అనే ఫ్రెండ్ వచ్చి ఇట్లా యశోదలో చేరాడు అన్నయ్య రాత్రి. వెళ్ళినప్పుడు చచ్చిపోయాడు. షాక్ అయి ఉంటారు మీరు. లైఫ్ అంటే జీవితం ఎంత తాత్కాలికం. చాలా 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 చాలా. ఎందుకంటే మామూలు ఒక స్నేహితుడిగా, ఒక మంచి స్నేహితుడిగా అతను చనిపోవటం ఒక బాధ అయితే, అప్పుడు మేము కలిసి నాగేశ్వరరావు గారి సీరియల్ నేను వచ్చితే స్టార్ట్ చేసాం. నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి మేము ఇద్దరమే స్టార్ట్ చేస్తే ఇంకొక 2 ఫ్రెండ్స్ చేరారు. తర్వాత ఆ సీరియల్ ఎండింగ్ వచ్చినప్పటికి ఆర్థికంగా కూడా చాలా దెబ్బతినేసాం మేము. వీడు చచ్చిపోవటం, ఇతను దాంతో చాలా అంటే అదొక ఫేజ్ అనమాట. రోడ్డు మీదకి వచ్చేసిన ఫేజ్లో అదొకటి. సినిమా ఫెయిల్యూర్ తర్వాత మట్టి మనిషి ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు గారు నాకెందుకు అంత ఆయన అంటే అంత గౌరవం, అభిమానం, ప్రేమ, ఒక పేరెంట్లా, ఒక తల్లిలాగా అతను ఎందుకు చూస్తానంటే ఆయన ఫోన్ చేశాడు నాకు ఇంటికి. నేను నాగేశ్వరరావుని మాట్లాడుతాను. ఏ నాగేశ్వరరావు? ఆవిడకి అక్కినేని నాగేశ్వరరావు. సార్ ఒక్క నిమిషం అండి. సార్ ఏం సార్ ఇట్లా మా వైఫ్ తెలియక ఏమనుకోవచ్చు, మీతో మాట్లాడాలి, నేను ఇప్పుడే తోట నుంచి వచ్చాను, మీ దగ్గర సమయం ఉంటే వస్తారా? 5 మినిట్స్లో ఇంటికి వెళ్ళా. మీరు మంచివాళ్ళని తెలుసు, మీకు సమర్థత ఉందని తెలుసు, మీరు నష్టపోయారని తెలుసు, ఉల్టా మీరు అచ్యుత్ అనేవాడు కూడా మీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. సో మీరు చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారని నాకు తెలుసు. నా జీవితంలో నేను మూకీ నుంచి వచ్చాను కాబట్టి, టెలివిజన్ వచ్చింది కాబట్టి, ఈ ప్రక్రియలో కూడా నేను ఉండాలి నా జీవితం అని నేను అనుకున్నాను. ఒక్క సీరియల్ చేద్దాం అనుకున్నాను, చేశాను. బట్ అతను చనిపోయాడు, మీరు రోడ్డు మీదకి వచ్చారు. మీ దగ్గర డబ్బు ఉంటే ఇంకో సీరియల్ మీకోసం చేసి పెడతాను, చేసుకున్నాను. గ్రేట్ మ్యాన్. వెంటనే నేను ఎస్ సార్ అని, నాకు 2-3 ఫ్రెండ్స్ ఉంటే డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు, ఆ రోజుల్లో 5 లక్షల వరకు అవసరం ఉండేది. చెప్తే ఒక 2-3 దగ్గర వర్కౌట్ అవ్వలేదు. 4th ఫ్రెండ్ ఈజ్ రుద్రరాజు రమేష్ అని నా ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఎవరెవరో ఫ్రెండ్. అమ్మని అడిగి చెప్తారా? అమ్మ ఏంట్రా ఎంత కావాలని? అమ్మ మొదటి రూపాయి వెనక్కి రావాలంటే 24 లక్షలు పెట్టాలమ్మా. ఎంత టైం ఉందిరా? మీ ఇష్టం అమ్మ. సార్ అయితే ఓకే అన్నారు. సరేరా 15 రోజుల్లో అని ఓ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి 15 రోజుల్లో 24 లక్షలు వేసింది. అప్పుడు ఆయన నన్ను నిలబెట్టడానికి ఫస్ట్ చెక్, మేము ఏదైతే అంతమంది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి ఆయనకి. ఫస్ట్ ఏం చేశాను, 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాను ఆయనకి. చారి గారని స్టూడియోలో ఉంటారుగా, ఆయన ఏదో ఫోన్ చేశారని ఈయన మళ్ళీ ఫోన్ చేశారు నాకు, నాగేశ్వరరావు మీకు జస్ట్ ఇన్ఫర్మేషను, ఇది కంప్లైంట్ కాదు, మీ మీద డౌట్ కాదు, మీ అనుమానం కాదు, ఇది చెప్తా ఉన్నాడు. ఏంటి సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్? నేను వస్తాను సార్ అని. నేను మాట్లాడడం వెళ్ళిపోవాలి కదా, అంత మా దేవుడు కాదు. లేదు సార్ అది డిజానర్ అయిందంట చెక్కు. అయితే సంతకం బాగాలేకపోయినా ఇదైనా మీ డిజానర్ అవుతుంది కానీ పెట్టాను నేను మధ్యలో ఫోన్. ఇంటికి వెళ్ళిపోయి 2 లక్షల రూపాయలు ఓ టవల్లో క్యాష్ పెట్టి, సార్ ఇదిగో సార్ 2 అకౌంట్లు ఉన్నాయి సార్, ఇది కొత్తగా పెట్టాం కదా, ఇంతకుముందు ఉన్న అకౌంట్లోకి అందులో చెక్ ఇచ్చాను, నన్ను క్షమించాను సార్. ఎవరన్నారు మిమ్మల్ని? ఎందుకు ఇలా చేస్తారు?
పట్టుకెళ్ళిపోండి మీరు, ఇంకో చెక్ ఇవ్వండి, తర్వాత ఇవ్వండి. అలా నన్ను ఒక బిడ్డలాగా కాపాడే ఆ సీరియల్ అంతా. 3 వేషాలు ఉన్నాయి అందులో, ఒకే ఒక డైలీ సీరియల్. మ్యూజిక్ కూడా ఆయన దగ్గర నుండి చేయించుకున్నారు, టైటిల్ కూడా ఆయనే పెట్టారు.